RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. హైదరాబాద్ చిక్కడపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి వెంకటయ్య, హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొలాస శ్రీనివాస్, నాయకులు ఉపేందర్ గౌడ్. ఈ సందర్భంగా గోపి రజక మాట్లాడుతూ సంస్థానం 12,000 సైన్యం తయారు చేసుకుని మొదట వరంగల్ కోటను, ఆ తర్వాత భువనగిరి కోటను, తదనంతరం గోల్కొండ కోటను పాలించిన యుద్ధ వీరుడు శ్రీ సర్వాయి పాపన్న గౌడ్. ఆ రోజుల్లోనే సబ్బండ వర్గాలను ఏకం చేసిన ఆయన అడుగుజాడల్లోనే నేటి ఎస్సీ ఎస్టీ బీసీలు రాజ్యాధికారం దక్కించుకునేలా ఆధిపత్య అగ్రవర్ణాలపై మరో ఉద్యమం చేయాలని కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి వెంకటయ్య, హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొలాస శ్రీనివాస్ గారు, మా మిత్రుడు గౌడ్ ఉపేందర్ గౌడ్ గారు, అదేవిధంగా రామ్నగర్ గారు, మరి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక అని మేము హాజరు కావడం జరిగింది. వారు ఆ రోజు 300 సంవత్సరాల క్రితమే బహుజనుల కోసం ఏకం చేసి మరి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అని చెప్పి మరి కోరినటువంటి గొప్ప మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గారు వరంగల్ జిల్లా ఇలాషాపూర్లో 1650 ఆగస్టు 18 రోజు జన్మించడం జరిగింది. వారు బహుజన యుద్ధ వీరుడు. ఆ బహుజన యుద్ధ వీరుడు వరంగల్ కోటాని, అదేవిధంగా భువనగిరి కోటాని మరి వశం చేసుకొని మరి కొడితే గోల్కొండ కోటని కొట్టాలని చెప్పి గోల్కొండ నవాబు పైన యుద్ధం ప్రకటించి మరి వారం రోజులు వారు ఆ గోల్కొండని పరిపాలించిన గొప్ప బహుజన వీరుడు, యుద్ధ నౌక మరి సర్దార్ సర్వాయి పాపన్న. ఆ రోజులోనే మరి తను ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మొదటగా మంగళి మాసయ్యను, కమ్మరి గోవిందును, దూదేకుల వీర్ సాహెబ్ను మరి ఇంకా 12 మందిని మరి తన సైన్యంలో చేపించుకొని 12 మందితో స్టార్ట్ చేసిన ఆయన యొక్క రాజ్యాధికారాన్ని కోసమై మరి తప్పించి 12 మందితోని ఒక యుద్ధ సైన్యాన్ని తయారు చేసుకొని మరి అంచెలంచెలుగా 12,000 మంది సైన్యంతో గోల్కొండని అది ఎదిరించి ఆ గోల్కొండని వశం చేసుకొని వారం రోజులు పరిపాలించినటువంటి గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. మరి అదేవిధంగా వారు చేసినటువంటి పోరాటాన్ని, వారు చేసినటువంటి ఆ రోజుల్లో బహుజనులను ఏకం చేసినటువంటి గొప్ప నాయకుడిగా ఈరోజు మరి చిక్కడపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహానికి పూలమాల వేసి మరి వారికి ఘన నివాళులు అర్పించినటువంటి మరి అనేక మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటూ బహుజనులారా ఏకం కాండి, మనం అంతిమ లక్ష్యం రాజ్యాధికారమే అని చెప్పినటువంటి గొప్ప వీరుడు మరి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాన్ని మనం ముందు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.